బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరులో ఒక ఘోరం చోటు చేసుకుంది. ఇటు ప్రాణాలు తీసింది ఒక ప్రేమ పెళ్లి అని చెప్పుకోవచ్చు. పెళ్ళైన 8 నెలలకే అమ్మాయిని బలి తీసుకుంది ఆ ప్రేమ పెళ్లి. 8 నెలల క్రితం ప్రేమించింది ఇటు పరమేష్ అనే ఒక వ్యక్తిని. అనుష పరమేష్ వీరిద్దరూ 8 నెలల కింద పెళ్లి కూడా చేసుకున్నారు. సో పెళ్లి చేసుకొని అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత కొడుకు ప్రేమ పెళ్లిని మాత్రం పెద్దలు ఒప్పుకోలేదు. అంటే అత్త మామ అనుషని దగ్గరికి తీసుకోలేదు. అనుష పైన ద్వేషాన్ని పెంచుకున్నారు ఇటు అత్త మామ. ఎప్పటికప్పుడు గొడవలు పడుతుండేవారు. ఎప్పటికప్పుడు ఇటు అనుషని అసభ్య పదజలంతో ఏదో ఒకటి దూషిస్తూ ఉండేవారు. అత్త వేధింపులు భరించలేక అనుష పుట్టింటికి కూడా వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి. సో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పరమేష్ వెళ్ళి సర్ది చెప్పి తన ఇంటికి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలా ఈసారి మరొకసారి ఇంటికి తీసుకొచ్చాడు. కానీ ఇంటికి వచ్చిన కొంతసేపటికే అనుష ప్రాణాలని కోల్పోయింది. అత్త మామలే కొట్టి ప్రాణాలు తీశారని చెప్పి ఇటు అనుష బంధువులు, అలాగే తల్లిదండ్రులు, తోడబొట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఆ ఫొటోస్లో చూడొచ్చు, చాలా యంగ్స్టర్స్, చిన్న ఏజే లవ్ మ్యారేజ్ తీసుకున్నారు. తెలిసి తెలియని ఏజ్లోనే మరి పెళ్లి చేసుకున్నారు. కానీ దానికి పెద్దలైతే ఒప్పుకోలేదు. ఇటు అనుష పేరెంట్స్ బాధపడ్డా కూడా ఇనీషియల్గా, దాని తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, సరే అన్నారు. కానీ ఇటు పరమేష్ తల్లిదండ్రులు మాత్రం పట్టించుకోలేదు. వాళ్ళు ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇష్టం లేని కోడల్ని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టావు అని ఇటు పరమేష్ మీద కోపాన్ని పెంచుకున్నారు. కానీ ముఖ్యంగా ఇటు కోడల అనుష మీద ఎక్కువ ద్వేషాన్ని పెంచుకున్నారు. సో ఆ ద్వేషం వల్లనే మరి ఇలాంటి సంఘటన చోటు చేసుకున్న ఆ ప్రేమ పెళ్లి కాస్త అనుష ప్రాణం తీసిందా? సో మొత్తం మీద అసలు ఏం జరిగింది? ఒకసారి అనుష సోదరుడు నవీన్ ఉన్నాడు. నవీన్ మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు నవీన్, సాయిపూర్ ఉంటా. మా చెల్లెలు మా ఇంటికి వచ్చింది 3 రోజులు ఉంది. ఇంతకుముందు కొట్టినట్టే 3 నెలలు ఇంట్లో. మళ్ళీ పొద్దున హాస్పిటల్ మనం ఇంటికి తోలుకోతున్నాము. మధ్యలో వచ్చి వాళ్ళ మొగాడు వచ్చి మధ్యలో వచ్చి నేను చూపిస్తున్నాను నా పిల్లలు నేను తోలుకోతా అని గుంజుకొని ఆటోలోకి వెళ్ళి గుంజుకొని ఆటో హాస్పిటల్కి తోలుకోండి. ఎడుకోవాలి మాకు తెలియదు. ఇంటికి తోలుకోయినాక ఇలా మేము వాళ్ళ గల్లీలోకి వస్తే వాళ్ళ గల్లీలో చెప్పారు. 7:30 అంటే సంపాద హాస్పిటల్ అని చెప్పారు. హాస్పిటల్ కడుకుని అని చెప్పారు. అంటే ఎవరితో మీ డౌట్ ఏంటి అసలు? మీ చెల్లె పేరు అనుష, మా చెల్లి పేరు. పిల్లని పేరు పరమేష్ పిల్లని పేరు. ఎప్పుడు పెళ్ళి ఏప్రిల్ అయింది. ఇంకా 1 వీక్, ఇంకా సంవత్సరం పెట్టా కలిపి 4 నెలలు అయింది. 8 నెలలు అయింది పెళ్ళి. అంటే కారణాలు ఏమైనా ఉన్నాయి? కారణాలు వాళ్ళ ఇంట్లో పంచాయతీలు ఏమున్నాయి. వాళ్ళ అమ్మకు వాళ్ళకు పడరాదంట. అంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు. వాళ్ళ ఇంట్లో ఇష్టం ఉందో లేదో మాకు కూడా తెలియదు. ఇప్పుడు అనుష ఒంటి మీద ఏమైనా గాయాలు? ఇంతకుముందు 3 రోజుల కింద కొట్టినప్పుడు మూక చేతులు అన్ని బరకపోయినాయంట. అవి కొట్టినాక మళ్ళీ మేము అసలు తోలుకోతే మళ్ళీ నా పెళ్ళకి నేను చూపిస్తాను. తోలుకొని పోయినాక మళ్ళీ అవి మాట్లాడి ఇప్పుడు ఇంటికి తోలుకొని ఇంట్లో చేసి వచ్చి చూసారు సంపద హాస్పిటల్లో నా పిల్ల మార్చలేదు. చనిపోయి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన హాస్పిటల్ ఇక్కడ ఉన్న పారిపోయినదని ఎండ పడితే పారిపోయినదని పోస్ట్ మార్టం అయినాక పరమేష్ చెప్పి అనుమానం. అతన్ని చంపేసింది. అతను దింకపోయింది కదా సార్, ఆల్రెడీ చంపేసింది వాళ్ళే. ఇంకా వెళ్ళాం సార్, పోస్ట్ మార్టం అయినాక ఇంకా చెప్పలేవు. రైట్, ఏప్రిల్లో పెళ్లి చేసుకున్నారు, ఖచ్చితంగా వాళ్ళే చంపేశారు అని చెప్పేసి ఇటు సోదరుడు నవీన్ అయితే చెప్పుకొస్తున్నాడు. ఏప్రిల్లో పెళ్లి చేసిన తర్వాత మరి వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం ఉందా లేదా అన్న దానిపై మాకు క్లారిటీ లేదు. మాకైతే అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీయే ఇలాంటి పని చేసింది అని చెప్పి ఇటు కుటుంబ సభ్యులు సోదరుడు నవీన్ అయితే చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు నిజంగా అత్త మామకి ఇష్టం లేకనేనా, లేకపోతే వరకట్నం తీసుకురావాలి అన్న అలాంటి ఉద్దేశాలు ఏమైనా తల్లిదండ్రులకి, ఇటు పరమేష్ తల్లిదండ్రులకి ఏమైనా ఉన్నాయా? ఎస్ కళ్యాణ్, ఇక్కడ మాత్రం మరి పరమేష్ అండ్ అనుష కూడా 8 నెలలు అవుతుంది. వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహము చేసుకున్నప్పటి నుంచి కూడా పరమేష్ తల్లికి మాత్రము అసలు ససేమిరా కూడా తను ఎప్పుడు కూడా ఇష్టపడలేదు, ఇష్టంగా కూడా అనుషను చూడలేదనే తెలుస్తూ ఉంది. ఆ ఇదితోనే తన మానసికంగా కానీ శారీరకంగా కానీ పరమేష్ తల్లి మాత్రం ఎప్పుడు కూడా అనుష పైన ఎప్పుడు తనను మానసికంగా ఇబ్బంది పెడుతూ కూడా తను శారీరక
శారీరకంగా కూడా చాలా సార్లు అమ్మాయి మీద చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అప్పటి నుంచి కూడా ఈ గొడవంతా కూడా నేను భరించలేను, ఎందుకంటే తనకి ఇష్టం లేదు అని పలుమార్లు కూడా అంటూ ఉంది మీ అమ్మ, కాబట్టి వద్దు ఇంకా నేను ఎప్పుడు నాతో గొడవ పడుతూనే ఉంది అని చెప్పేసి కూడా తను 4 రోజుల క్రితమే పుట్టింటికి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ 4 రోజుల క్రిందటే పుట్టింటికి వెళ్ళినప్పటికీ కూడా గొడవలు ఫోన్ లో తరచుగా జరుగుతూనే ఉన్నాయని తెలుస్తుంది. తరచుగా ఫోన్ లో గొడవ పడుతున్నప్పటికీ ఈ అనుష భర్త తనకు నచ్చ చెప్పి తీసుకొద్దామనే తరుణంలోనే అక్కడ కూడా మళ్ళీ ఒకసారి పరమేష్ కూడా గొడవ పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. గొడవ పడి బలవంతంగా తనను తీసుకొచ్చిన కొద్ది గంటల్లోనే తను ఇలా తను మరణించిన వార్త మాత్రం వీళ్ళకు తెలిసింది. తెలియగానే కూడా అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా చూస్తే తన ఒంటి పైన మొత్తం కూడా గాయాలతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే తన పైన దాడి చేశారేమో అనే ఒక అనుమానాలే రేకెత్తిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ఈ విషయం కూడా స్థానికులు కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తరచుగా ఇద్దరికి గొడవ జరుగుతూనే ఉండేది, పరమేష్ తల్లి ఎప్పుడు కూడా అమ్మాయితో గొడవ పడుతూనే ఉండేది అని చెప్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. మరి తనని ఎప్పుడు అలా వేధిస్తున్నప్పటికీ కూడా తన ఇంట్లో కూడా తన అమ్మ నాన్నలతో తన అన్నతో కూడా చెప్పుకున్నప్పటికీ కూడా తన అన్న కూడా సరే నేను పంపించను అని చెప్పేసి అక్కడే ఉంచుకున్నప్పటికీ కూడా అక్కడి నుంచి బలవంతంగా పరమేష్ తీసుకురావడం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ బలవంతంగా తీసుకొచ్చిన తరుణంలోనే మళ్ళీ గొడవ ఇంకా ఎక్కువ కారణాలకు కూడా దారి తీసింది. ఆ గొడవ పెరగడంతో కూడా ఇలాంటి సంఘటన జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు అనుష అన్న కూడా నా చెల్లిని వాళ్ళు వేధించారు, గొడవ పడ్డారు, వాళ్ళే కారణము ఇదంతా కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ వరకట్నం విషయానికి వస్తే కూడా మరి పరమేష్ తల్లి పలుమార్లు కూడా నువ్వు రూపాయి కట్నం కూడా తీసుకురాలేదు, ఆ కట్నం నువ్వు కట్నం తేకపోవడం కాకుండా నా కొడుకును ప్రేమించి పెళ్లి చేసుకొని నువ్వు నా కొడుకును మోసం చేశావు అని చెప్పేసి కూడా పలుమార్లు నిందించడం కూడా జరిగింది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. కళ్యాణ్, రైట్. దీనికి సంబంధించి పోలీస్ కేసు ఏమైనా నమోదు చేశారా? ఓకే, ఆ పోలీసులు కూడా మరి ఈ విషయం పట్ల మాత్రము ఈ పోస్ట్ మార్టం నివేదిక తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే ముమ్మరం చేశారని చెప్పొచ్చు. ఇవంతా కూడా పోస్ట్ మార్టం తర్వాతే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది అని తెలుస్తుంది. కళ్యాణ్, రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనం విజువల్లో చూడొచ్చు, చాలా యంగ్ ఏజ్, పెళ్ళి అయ్యి 8 నెలలు కలిసి ఉన్నారు. కానీ ఆ 8 నెలల్లో కూడా ఎప్పుడు ఇటు అత్త అలాగే కోడలికి ఎప్పుడు పడలేదు. అత్త ఎప్పటికప్పుడు కోడల్ని ఏదో ఒక మాట అనడం, సో అలా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో అలాగే మనం ఒక్కసారి విజువల్లో చూస్తే ఆ తల్లి, ఆ కుటుంబ సభ్యుల్ని మనం ఆ విజువల్లో చూడొచ్చు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంతగా రోధిస్తున్నారు అనేది చూడొచ్చు. సో పెళ్లి చేసుకొని అవ్వట్లేదు, ఇంకా కుదరట్లేదు, అత్తతోని గొడవల్ని ఇంకా నేను వేగలేను అని చెప్పేసి అనుష ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా పరమేష్ తన కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంటి నుంచి తీసుకొచ్చే సమయంలో కూడా అప్పుడు కూడా గొడవలు జరిగాయి. ఆ గొడవలు జరిగిన తర్వాత మొత్తానికైతే ఇటు అత్త ఇంటికి అంటే పరమేష్ వాళ్ళ ఇంటికి ఇటు అనుషను తీసుకొచ్చిన తర్వాత కూడా మరి ఆ గొడవ కంటిన్యూ అయిందా ఏంటో తెలియదు. కానీ మొత్తానికైతే ఇటు అత్తగారి ఇంటికి పరమేష్ తీసుకొచ్చిన తర్వాత జస్ట్ ఒక ఫ్యూ అవర్స్లోనే, కొన్ని గంటల తర్వాతనే ఈ సంఘటన చోటు చేసుకుంది, తను ప్రాణాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మరి ఇటు పోలీస్ పోస్ట్ మార్టం కావచ్చు, ఇటు రిలేటివ్స్, ఇటు తన సోదరుడు నవీన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? తన ఒంటి మీద గాయాలు ఉన్నాయి, తనను బాగా కొట్టే ఇలాంటి పని చేశారు, తను స్వతహాగా చేసుకున్న పని కాదు ఇది అని చెప్పేసి ఇటు సోదరుడు నవీన్ కూడా చెప్పుకొస్తున్నాడు. సో ఇంకో పక్కన మనం చూస్తే చుట్టుపక్కల స్థానికులు కూడా అదే మాట చెప్తున్నారు. అత్త ఎప్పుడు కోడల్ని ఓర్వలేదు, ఎప్పుడు తనకి కట్నం తీసుకురాలేదు, నువ్వు నాకు ఇష్టమే లేదు అని చెప్పేసి ఇటు అనుష పైన ఇటు పరమేష్ తల్లి తండ్రులు వీళ్ళు అత్త మామ వీళ్ళు ఎప్పటికప్పుడు సూటిపోటి మాటలు వదలడం, అసభ్యకరమైన పదజాలం కూడా వాడడం, ఇలాంటి పనులన్నీ కూడా చేశారని చెప్పేసి ఇటు స్థానికులు కూడా చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.